హరే శ్రీనివాస. శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరమగురుభ్యో నమః. శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమః. సూర్యనారాయణ వేదపారాయణ లోకరక్షామణి దైవచూడామణి. ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. రథసప్తమి. రథసప్తమి అనగానే మనకి రథం గుర్తుకు వస్తుంది. ఇది సూర్యుని రథం. జనవరి 25వ తేదీ రథసప్తమి. ఈ రథసప్తమి రోజున ప్రత్యేకత ఏమిటంటే సూర్యుడు తన రథాన్ని ఎక్కే రోజు అని చెప్తారు. సూర్యుడు రథాన్ని ఎక్కాడు అంటే మన భాగ్యం రథం ఎక్కింది అని అర్థం. అంటే మన జీవితాలలో సౌభాగ్యం ప్రారంభమైంది అన్నమాట. సూర్యుడు తన రథాన్ని ఎక్కుకొని ఉత్తర దిశగా ప్రయాణం చేస్తాడని చెప్తారు. మనం మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటాం కదా. సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. అది పూర్తయిన తరువాత దక్షిణ దిశ వైపు తిరిగి వచ్చి ఇప్పుడు ఉత్తర దిశ వైపు ప్రయాణం మొదలు పెడతాడు. ఇంత శుభమైన రోజే ఈ రథసప్తమి. ఈరోజు సూర్యారాధన చేయాలని ప్రత్యేకంగా చెప్తారు. సూర్య నమస్కారాన్ని రోజు చేస్తారు కొంతమంది. రోజు మీరు 10 నమస్కారాలు చేస్తే ఈ రథసప్తమి రోజున యథాశక్తి 108 నమస్కారాలు చేయండి. అప్పుడు సూర్యదేవుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఎందుకంటే ప్రతి దేవతకి దేవుడు ఒక్కొక్క అధికారం ఇచ్చాడు. విద్య కావాలంటే సరస్వతి దగ్గరికి వెళ్ళాలి. విఘ్నాలు తొలగాలంటే గణేశుని దగ్గరకు వెళ్ళాలి. ధనం కావాలంటే లక్ష్మీదేవి దగ్గరకు వెళ్ళాలి. ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అంటారు. సూర్యుని దగ్గరకే వెళ్ళాలి. ఈ విధంగా రథసప్తమి రోజున సూర్య ప్రార్థన చాలా ప్రత్యేకం. అలాగే ఈ రథసప్తమి రోజున తిలదానం కూడా చాలా ముఖ్యమైందని చెప్తారు. ఈ రోజు చేసే దానాలు ప్రత్యేక ఫలితాన్ని ఇస్తాయి. ఈ రథసప్తమి గురించి ఒక పౌరాణిక కథ కూడా ఉంది. యుధిష్ఠిరుడికి కృష్ణుడు చెప్తాడు. ఒకసారి యశోవర్మ అనే రాజు ఉన్నారు. ఆ రాజు కుమారుడికి చిన్న వయసు నుంచే ఒక రోగం. ఎంతోమంది జ్యోతిష్యులు దగ్గరకు వెళ్ళాడు. ఎన్ని పరిహారాలు చేసినా రోగం తగ్గలేదు. చివరికి ఒకరు లేచి ఇలా అన్నారు, మీరు జీవితంలో ఎన్నో చేశారు, కానీ ఇది మాత్రం చేయలేదు అనిపిస్తోంది. రథసప్తమి రోజు ప్రయత్నం చేశారా అని అడిగారు. సూర్యుని ఆరాధన చేశారా అని అడిగారు. అర్కపత్రం అంటే తెలుగులో జిల్లేడి ఆకులు. జిల్లేడి ఆకులు పెట్టుకొని రథసప్తమి రోజున స్నానం చేశారా అని అడిగారు. అయ్యో అది చేయలేదు అన్నారు ఆ రాజు. అప్పుడు ఆయన, ముందు అదే చేయండి, మీ బిడ్డకు చేయించండి, అన్నీ సరిగ్గానే అవుతాయి అన్నారు. జిల్లేడి ఆకులకు అభిమాన దేవత సూర్యుడు అని చెప్తారు. ప్రతి చెట్టుకి ఒక్కో దేవత ఉంటుంది. ఈ జిల్లేడి ఆకులు చాలా ముఖ్యమైనవి. దానితో స్నానం చేస్తే రోగం తగ్గుతుంది. అది ఎలా చేయాలి అంటే కేవలం నీళ్లు పోసుకోవడం కాదు, వాస్తవానికి దేహానికి తేలికగా ఉజ్జుతూ స్నానం చేయాలి. ఎందుకంటే చర్మరోగం ఉంటే తగ్గుతుంది. కడుపు నొప్పి, కీళ్ల నొప్పి, గొంతు నొప్పి, ఇలా ఎన్నో రోగాలకు జిల్లేడి ఆకులకు మంచి గుణశక్తి ఉంది. సప్తమి తిథి అంటే 7వ తిథి. అందుకే సప్తమి రోజున 7 జిల్లేడి ఆకులతో స్నానం చేయాలి. ఇలా చేస్తే ఫలితం ఏమిటంటే 7 జన్మల పాపాలు తొలగిపోతాయి. అంతేకాదు 7 రకాల పాపాలు కూడా తొలగుతాయి. 7 రకాల పాపాలు అంటే మనస్సు, మాట, శరీరం ద్వారా చేసిన తప్పులు, పూర్వజన్మలో చేసినవి, ఈ జన్మలో చేసినవి, తెలిసి చేసిన తప్పులు, తెలియకుండా చేసిన తప్పులు, ఇలా మొత్తం 7. ఈ ఆకులతో రథసప్తమి రోజున స్నానం చేస్తే ఈ 7 రకాలైన పాపాలు తొలగిపోతాయి. సంస్కృతంలో అర్క అంటే సూర్యుడు. స్నానం చేసేటప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి అంటే తల మీద ఒకటి, కుడి భుజం మీద ఒకటి, ఎడమ భుజం మీద ఒకటి, కుడి తొడ మీద ఒకటి, ఎడమ తొడ మీద ఒకటి, కుడి కాలు మీద ఒకటి, ఎడమ కాలు మీద ఒకటి, మొత్తం 7 ఆకులు, జిల్లేడి ఆకులు.
స్నానం చేసేటప్పుడు చెప్పుకోవలసిన శ్లోకాలు. యద్యజ్జన్మ కృతం పాపం మయా సప్తసు జన్మతత్ తన్మే రోగంచ శోకంచ మాకరిహంతు సప్తమి. మాకరి సప్తమి అంటే మకర రాశిలో సూర్యుడు ప్రవేశించిన తర్వాత వచ్చిన సప్తమి తిథి. ఈ సప్తమి నా 7 జన్మల పాపాలను తొలగించాలి అని అర్థం. ఇంకా ఏతజ్జన్మ కృతం పాపం జన్మాంతరర్జితం మనోవాక్ కాయజం జ్ఞాతాజ్ఞాతే చ. మనం మనస్సు, మాట, శరీరం ద్వారా తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగాలని అర్థం. సప్తమి తిథి 7 గుర్రాలు, 7 ఆకులు, 7 పాపనాశనం. ఈ 7 అనే సంఖ్యకి చాలా ప్రాముఖ్యం ఇచ్చారు. ఈ సప్తమి రోజున సూర్యుడు 7 గుర్రాలతో బయలుదేరే ముందు ఒక్క క్షణం నిలబడి ఈరోజు ఎవరెవరు నా ఆరాధన చేస్తున్నారు అని చూస్తాడుట. అప్పుడు ఆ రథం మీ ఇంటి వైపు తిరుగుతుంది అంటే సౌభాగ్యాలు వస్తాయి అని అర్థం. ఇంకా సప్తమి తిథి సూర్యుని పుట్టిన తిథి అని కూడా అంటారు. అందుకే సప్తమి తిథి సూర్యునికి తల్లి లాంటిది కాబట్టి ఆ తిథికి కూడా నమస్కారం చేస్తారు. దాన్ని సప్తమీ దేవి ఆరాధన అంటారు. ఇంకా ఎన్నో విషయాలు సూర్యుని గురించి ఉన్నాయి. పురుష సూక్తంలో భగవంతుని కళ్ళ నుంచే సూర్యుని సృష్టి అని చెప్తారు. సూర్యుడు ఎప్పటికీ కర్మసాక్షి దేవత. యమధర్మరాజు దగ్గరకు మనం వెళ్ళినప్పుడు తప్పు చేశావా లేదా అని అడుగుతారుట. అప్పుడు సూర్యుడినే సాక్షిగా పిలుస్తారుట. ఎందుకంటే మనం చేసే ప్రతి పనికి సాక్షి ఆ సూర్యభగవానుడే. మనం బయట ఉండి చేసే పనులకు, అలాగే గది లోపల ఉండి చేసే పనులకు అన్నింటికీ ఆయనే సాక్షి. అందుకే సూర్యారాధన చేస్తే ఆ పాపాలను ఆ భగవంతుడు, ఆ సూర్యనారాయణుడు తగ్గిస్తాడు, ఆయన అనుగ్రహిస్తాడు. ఇలా రథసప్తమి రోజున స్నానం చేసి మంత్రాలు చెప్పుకొని ఆదిత్య హృదయాన్ని పఠనం చేసుకున్నా కూడా ఆ రోజు ఎంతో మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ విధంగా మనం తెలుసుకొని రథసప్తమి రోజున అన్నీ పాటించడం వలన మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. ఇంతటితో ముగిస్తూ శ్రీ విష్ణు ప్రేరణయ శ్రీ విష్ణు ప్రీత్యర్థం నాహంకర్త హరికర్త సర్వం శ్రీమద్వేష కృష్ణార్పణమస్తు.